Today we are going to enter into direct and indirect, ప్రత్యక్ష అప్రత్యక్ష సంభాషణ అంటారు. మనకు వ్యక్తి చెప్పిడనుకో ఏదైనా విషయము మనము ఇంకో వ్యక్తితోటి సెకండ్ పర్సన్ తోటి చెప్తున్న మాటలు అవి. ఇప్పుడు చూడండి, థర్డ్ పర్సన్ చెప్పే మాటలు అన్నమాట ఇవి. ఈ సేస్ ఇది వర్బ్ 1లో ఉంది, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి ఎస్ పెట్టిండు. ఈ సేస్ మై మదర్ కుక్స్ డెలిషియస్ మీల్స్ అన్నాడు. ఈ సేస్ అనేది ఇన్వర్టెడ్ కామాస్ యువతలు ఉన్నది, దాన్ని రిపోర్టెడ్ వెర్బ్ అనాలే, చెప్పిన వాని మాట. ఇన్వర్టెడ్ కామాస్లో లోపల ఉన్నదాన్ని రిపోర్టెడ్ స్పీచ్ అనాలి, చెప్పిన విషయం. ఈ రెండు గుర్తుంచుకుంటే ఈ ఎక్సర్సైజ్ చేయడం చాలా సులభం. చూడండి, ఇక్కడ మెయిన్ వర్బు ఎప్పుడు కూడా రిపోర్టెడ్ వర్బు ఎప్పుడు మారదు. ఈ సేస్ మై మదర్ కుక్స్ డెలిషియస్ మీల్స్ అన్నాడు. అతను అంటాడు మై మదర్ అంటే వాళ్ళమ్మ, కుక్స్ డెలిషియస్ అంటే చాలా మధురమైనటువంటి భోజనం వండుతుంది అని. దీన్ని మనము అర్థం మారకుండా మన ఎదుటి వ్యక్తి ఉన్న సెకండ్ పర్సన్ తోటి మనం చెప్తున్నప్పుడు దాన్ని అప్రత్యక్ష సంభాషణ అంటే ఇతరు చెప్పిన మాట మనం ఇంకోరు చెప్పడం. హీ సేస్ అంటే థర్డ్ పర్సన్ అంటాడు. మై మదర్ అంటే ఈ థర్డ్ పర్సన్ యొక్క మదర్ అన్నమాట. ఇక్కడ మై అనేది పొజెసివ్ ప్రొనౌన్, ఇది మదర్ అనేది కామన్ నౌన్. అది పోయి థర్డ్ పర్సన్ చెప్పిండు కాబట్టి హిజ్ మదర్ అంటే థర్డ్ పర్సన్ పొజెసివ్ ప్రొనౌన్ హిజ్ మదర్ అవుతుంది. అతని యొక్క తల్లి కుక్స్ డెలిషియస్ మీల్స్, అతని యొక్క తల్లి చాలా మధురమైన వంట చేస్తాడట అని అంటాం మనం. ఇలా బాగా గుర్తుంచుకోవాలి. ఇటు ఓన్లీ ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దట్ కంజక్షన్ పెట్టిండు. వాళ్ళ అమ్మాయి అతను ఏమంటాడంటే వాళ్ళ అమ్మ చాలా మధురంగా ఉంటుంది అన్నాడు. ఏం మార్పులు చేయలే. ఇక్కడ చేసా రిపోర్టెడ్ వర్బ్ అట్లనే ఉంది, ఇన్వర్టెడ్ కామాస్ యువతలు ఉన్నది. ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దట్ కంజక్షన్ పెట్టినాము. ఈ ప్రొనౌన్ ఏం మారింది? మై మదర్ అంటే ఎవరైతే నాకు చెప్పిండో వాళ్ళ అమ్మ అన్నమాట. థర్డ్ పర్సన్ యొక్క మదర్ అంటే థర్డ్ పర్సన్ మై పోయి ఫస్ట్ పర్సన్ పోయి థర్డ్ పర్సన్ అయితే చెప్పింది థర్డ్ పర్సన్ కాబట్టి హిజ్ మదర్ కుక్స్. కుక్స్ అంటే వర్బ్ 1 + ఎస్. మై మదర్ అన్నా థర్డ్ పర్సనే, హిజ్ మదర్ అన్నా థర్డ్ పర్సన్. హిజ్ అనేది పొజెసివ్ ప్రొనౌన్, వాళ్ళమ్మ కాబట్టి వర్బ్ 1 + ఎస్ వాడినాము. డెలిషియస్ కుక్స్ డెలిషియస్ మీల్స్ అంటే అతను అంటాడు వాళ్ళమ్మ మధురంగా అన్నం వండుతుంది అని. వీళ్ళు ఏమేమి చేంజెస్ వచ్చినాయి? ఇన్వర్టెడ్ కామాస్ తీసేసినాం. బాగా గుర్తుంచుకోవాలి, చాలా సింపుల్ ఇది. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మొదటి సూత్రం. ఇలా 7 సూత్రాలు ఉంటాయి. మొదటి సూత్రం ఇది. ఇందులో ప్రజెంట్ టెన్స్ ఉన్నా ఫ్యూచర్ టెన్స్ ఉన్నా లోపల ఉన్న టెన్స్ మారదు. రిపోర్టెడ్ వర్బ్ ఎట్టి పరిస్థితుల్లో మారదు ఈ దాంట్లో. హీ విల్ సే అతను అంటాడు అని మనం అంటాం. అతను అనగలడండి, వీళ్ళంటే గల అని అర్థం. అతను అంటాడు మై బ్రదర్ బ్రింగ్స్ ఫండ్స్. మై బ్రదర్ అంటే ఇతని యొక్క అన్న, బ్రింగ్స్ తెస్తాడు ఫండ్. మా అన్నగారు చాలా నిధులు తెస్తాడు అని, సంస్థ నడవడానికి. ఇప్పుడు ఇక్కడ హీ విల్ సే రిపోర్టెడ్ వర్బ్ అట్లనే ఉంటుంది. ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దట్ కంజక్షన్ పెట్టిండు. మై బ్రదర్ అంటే
ఎవరైతే ఈయనకు చెప్పిండో వాళ్ళు అన్నమాట హిస్ బ్రదర్, మై వై హిస్ అయింది. ఇక్కడ షీ ఉందనుకో హర్ అవుతుంది, హర్ బ్రదర్ అవుతుంది. దే ఉంటాననుకో దేర్ బ్రదర్ అవుతుంది. అవి ఉంటే మై బ్రదర్ అవుతుంది. ఇక్కడ బాగా గమనించుకోవాలి, థర్డ్ పర్సన్ ఉంది కాబట్టి పొజెసివ్ ప్రొనౌను హిస్ బ్రదర్, అతని యొక్క అన్న, బ్రింగ్స్ ఫండ్స్ తెస్తాడనమాట. ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేసినాం. ఏమేం మార్పులు జరిగినాయి? ఇన్వర్టెడ్ కామర్స్ రిపోర్టెడ్ వర్క్కు, రిపోర్టెడ్ స్పీచ్కు మధ్యన ఉన్న ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసినాము. పెద్ద అక్షరం పోయి చిన్న అక్షరం చేసుకుంటూ దట్ పెట్టినాం. ఈ దట్ పెట్టగానే ఇది ఒకటే వాక్యం అయిపోయింది. ఇక ఈ సేస్ దట్ ఎప్పుడైనా సెంటెన్స్ స్టార్ట్ చేస్తేనే పెద్ద అక్షరం రాయాలి. ఇదొక సెంటెన్స్, ఇదొక సెంటెన్స్ ఉండే. అప్పుడు క్యాపిటల్ లెటర్ పోయి స్మాల్ లెటర్ రాసినాము. హిస్ బ్రదర్ బ్రింగ్స్ ఫండ్స్. ఎన్ని మార్పులు జరిగినాయి? ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసి దట్ కన్జంక్షన్ పెట్టినాము. ఈడ మై అనేది క్యాపిటల్ లెటర్ తీసేసి స్మాల్ లెటర్ రాసినాము. మై బ్రదర్ అనేది ఫస్ట్ పర్సన్ యొక్క ప్రణౌను థర్డ్ పర్సన్ యొక్క ప్రణౌన్గా మారింది. అది కూడా పొజెసివ్ ప్రణౌన్. అది చెప్పింది వాళ్ళ అన్న వస్తాడట, వాళ్ళ అన్న తెస్తాడనమాట, సోదరుడు తెస్తాడు. హీ విల్ సే దట్ ఈజ్ బ్రదర్ బ్రింగ్స్ ఫండ్స్. అతను అంటాడు వాళ్ళ అన్న చాలా ఫండ్స్, నిధులు తెస్తాడట అని అంట. ఒక వ్యక్తి ఇతరులు చెప్పిన విషయంను అర్థం మారకుండా విషయాన్ని చెప్పే వాక్యాలను ఇంకో వ్యక్తితో కానీ వ్యక్తులతో కానీ చెప్పే సంభాషణను ప్రత్యక్ష డైరెక్ట్ స్పీచ్ అంటారు. అర్థం మారకుండా విషయం చెప్పే సంభాషణ విషయాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. ఏం విషయం మారలే. బ్రింగ్స్ ఫండ్స్ అనండి, ఇక్కడ కూడా బ్రింగ్స్ ఫండ్సే ఉన్నాయి. మారింది ఏంది? ఎవరైతే చెప్పిండ్రో అతన్ని యొక్క సోదరుడు, అతని యొక్క తల్లి అని వాడినాం కాబట్టి పొజిటివ్ ప్రొనౌన్ ఫస్ట్ పర్సన్ బై థర్డ్ పర్సన్ ప్రొనౌన్గా మారింది. ఇందులో రెండు వాక్యాలు ఉంటాయి. ఒకటి రిపోర్టెడ్ వర్బ్ అంటే ఇన్వర్టెడ్ కామాస్ యువతలు ఉంది. తలకిందు కామాల లోపల ఉన్నటువంటి వాక్యాన్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటారు. ఇది ఇండైరెక్ట్ స్పీచ్లోనికి సంభాషణను మార్చుటకు మొదటి వాక్యం తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ తొలగించాలి, దట్ కంజంక్షన్ పెట్టాలి. పెట్టినప్పుడు మొదటి దట్ కంజంక్షన్ పెట్టినప్పుడు ఇంత క్రితం మనము ఇన్వర్టెడ్ కామర్స్ లోపల ఉన్న వాక్యము క్యాపిటల్ లెటర్స్తో రాసినాం కదా, అప్పుడు స్మాల్ లెటర్స్ తోటి రాయాల్సి వస్తుంది. 3 మార్పులు అయినాయి. ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసినాం లాస్ట్లో. ఈ ఎక్సర్సైజ్లో వి సే అన్నాడు. మేము అంటాం హీ ఈజ్ ఏ సినీ యాక్టర్ అని. అతను ఒక సినిమా యాక్టర్ అని మేము అంటాం. హీ అనే థర్డ్ పర్సన్ ఇక్కడ కాబట్టి ఇది డిక్లరేటివ్ సెంటెన్స్. ఇది రిపోర్టెడ్ వర్బ్లో ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంటుండ్రు అన్నమాట. అతను ఒక సినిమా యాక్టర్ అని అంటుండ్రు 2-3 కలిసి. ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేసరికి వి సే దట్ ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసి దట్ కంజంక్షన్ పెట్టిండు. ఈ ఈజీ సినీ యాక్టర్ అంతే. కాకపోతే ఇటు చిన్న క్యాపిటల్ లెటర్ తీసి స్మాల్ లెటర్ రాసినాము, ఎందుకంటే ఒకే వాక్యం అయిపోతుంది. ఇది ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మారినప్పుడు దట్ కంజంక్షన్ పెట్టి క్యాపిటల్ లెటర్ తొలగించి స్మాల్ లెటర్లోనే రాయాలి. ఎందుకంటే 2 వాక్యాలు ఒకే కాంపౌండ్ సెంటెన్స్గా మారినవి. ఈ చాప్టర్ అయిపోతే మీకు ఈజీగా సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అతి సులభంగా నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు మనసు పెట్టాలి. ఇంత క్రితము 2 సెంటెన్స్లు ఒకటే సెంటెన్స్ అయింది, ఇప్పుడు కాంపౌండ్ సెంటెన్స్ అయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ స్పీచ్లో యూ సే, ఇప్పుడు సెకండ్ పర్సన్
మీరు అనండి వీఆర్ స్టూడెంట్స్. వాళ్ళు అడిగితే ఏమనండి, మేము విద్యార్థులు అనండి అంటే యు సే దట్ యు ఆర్ స్టూడెంట్స్. ఇక్కడేం లేదు, అభిప్రాయం చెప్తున్నాను. వాడు ఏమన్నారు సార్ అడిగిపోయి అంటే మీరు చెప్పండి మేము విద్యార్థులమని. ఏమో మీరు అనండి మేము విద్యార్థులమని. ఇది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ అంటే వాళ్ళు అవతలి పోయి వాళ్ళతో ఏమని చెప్పాలి, యు సే దట్. మళ్ళీ మీరేమో అవతలి వాళ్ళతో ఏమని చెప్పాలని చెప్తున్నాడు అనమాట. యు ఆర్ స్టూడెంట్స్ అంతే. వీళ్ళు ఏం మారలే. దట్ కంజక్షన్ పెట్టినాం, రిపోర్టెడ్ వరకు తీసేసినాం. రిపోర్టెడ్ వర్బ్కు రిపోర్టెడ్ స్పీచ్కి మధ్యన ఉన్న ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దట్ కంజక్షన్ పెట్టినాం. ఇక్కడ చిన్న లెటర్ అంటే వి పోయి యు అయింది. ఎందుకు ఫస్ట్ పర్సన్ పోయి సెకండ్ పర్సన్ అయింది అన్నది ఎవరు? వి అంటే ఎవరు? విద్యార్థులు. ఏమని అంటుండ్రు? మేమేం చెప్పాలి సార్ అడిగి పోయి అని గేట్ కాడికి పోయి అడిగితే ఏం చెప్పాలంటే హాల్ టికెట్ తీసుకుపోతే ఏం చెప్పాలంటే మీరు అనండి మేము విద్యార్థులమని అని. ఇప్పుడు ఆడేమన్నాడు ఇండైరెక్ట్ స్పీచ్లో యూ సే దట్. మీరు ఏం చెప్పాలంటే మీరు విద్యార్థులమని చెప్పండి అయ్యా అని అంటాడు. ఈ వై యూ అయింది, చెప్పేది వాళ్ళు విద్యార్థులు కాబట్టి. ఇందులో రిపోర్టెడ్ వర్బ్లో సెకండ్ పర్సన్ వర్బ్ ప్రెజెంట్ టెన్స్లో నుండి రిపోర్టెడ్ స్పీచ్లో ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నుండి చెప్పింది. ఇది ప్లూరల్ ఉంది ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ వి యూగా మారింది అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్గా మారుతుంది, టెన్స్ మారలేదు. ఈ ఎగ్జాంపుల్లో అనిల్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అన్నాడు. అనిల్ అంటాడు నేను మార్కెట్కి పోతున్నా అన్నాడు. పోయేది అనిల్ కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్న విషయాన్ని ఇంకో చెప్పేటప్పుడు మనం ఏమంటాము, అనిల్ సేస్ దట్ హీ ఈజ్ గోయింగ్ టు మార్కెట్. అనిల్ అంటుండో అతను మార్కెట్కి పోతున్నాడట. ఇంట్లో ప్రజెంట్ కంటిన్యూసే ఉంది, ఇంట్లో ప్రజెంట్ కంటిన్యూసే ఉంది. రిపోర్టెడ్ వర్బ్ ఎప్పుడు మారదు టెన్సు. ఇక్కడ మారింది ఏంటి, ఐఆమ్ గోయింగ్ టు మార్కెట్ అనేవాడు అనిల్ కాబట్టి అనిల్ థర్డ్ పర్సన్ అంటుండు కాబట్టి రిపోర్టెడ్ స్పీచ్లో థర్డ్ పర్సన్ సబ్జెక్ట్ అవుతుంది. పోయేది అనిల్ కాబట్టి అనిల్కి బదులు ప్రాపర్ కామన్ నౌన్ హీ అని వాడినాం అంతే. ఈజ్ అనేది B1 వాడినాం గోయింగ్ టు మార్కెట్. అతను మార్కెట్కి పోతున్నాను అంటున్నాడు అంతే. ఏం మారలే, మనం మారింది ఇక్కడ చెప్పింది థర్డ్ పర్సన్ కాబట్టి ఫస్ట్ పర్సన్ పోయి థర్డ్ పర్సన్ అయింది. థర్డ్ కంజక్షన్ పెట్టినాము, ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసినాము, మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇది మొత్తం ఒకటే కాంపౌండ్ వాక్యం అవుతుంది కాబట్టి ఇక్కడ చిన్న అక్షరంతో రాసినాము, ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసినాము. చాలా సింపుల్, 4 మార్పులు అయినాయి. డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్పినప్పుడు ఇందులో రిపోర్టెడ్ వర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఇది నుండి ఆ సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్గా ఉంది అనిల్ అనేది. కావున వర్బ్ ప్లస్ ఎస్ వాడినాము. ఇన్వర్టెడ్ కామాస్ తొలగించి దట్ కంజక్షన్ వాడినాము. ఫస్ట్ పర్సన్ ఐ థర్డ్ పర్సన్గా మారింది. ఎందుకోసం అన్నది థర్డ్ పర్సన్ కాబట్టి థర్డ్ పర్సన్గా మారుతుంది. ఇందులో టెన్స్ మారదు. ఈడ ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది, డైరెక్ట్ స్పీచ్లో కూడా ప్రజెంట్ కంటిన్యూసే ఉంది. ఏం టెన్స్ మారలే. ప్రజెంట్ కంటిన్యూస్ నుంచి ప్రజెంట్ కంటిన్యూస్లోనే ఉంటుంది. చివరిలో తల కింద కామాలు తొలగించి ఫుల్ స్టాప్ పెడతాం అంతే. డిఎస్ డైరెక్ట్ స్పీచ్లో దే సే, ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్ వాడిండు. వాళ్ళు అంటారు యు ఆర్ డూయింగ్ ఏ జాబ్ ఇన్ దిస్ కంపెనీ. మీరు ఈ కంపెనీలో ఒక ఉద్యోగం చేస్తుంటుంది. దాన్ని డైరెక్ట్ స్పీచ్ చెప్తే దే సే దట్. ఇక్కడ ఏం టెన్స్ మారలే, ఇన్వర్టెడ్ కామర్స్ తీసి దట్ కంజక్షన్ వేసినాము. యు అనేవాడు ఎవరు,
ఎవరితో అయితే మాట్లాడుతారో వారు దే సే దట్ we were doing a job in this company. అతను అన్నాడు మేము ఈ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటుమని. యు అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్గా మారి ఎందుకోసము మనతో అన్నాడు అన్నమాట. మీరు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది అని చెప్పేటప్పుడు ఏమంటే మేము ఈ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటివి అని చెప్పారు అన్నమాట వాళ్ళు. ఇక్కడ సెకండ్ పర్సన్ పోయి ఫస్ట్ పర్సన్ ప్లూరల్గా మారింది. ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్ సెకండ్ పర్సన్ తోటి అన్నది. మీరు అంటే ఎవరు మనతో చెప్పని అన్నాడు అన్నమాట. మీరు చెప్పండి అక్కడికి పోయి మేము ఈ కంపెనీలో ఉద్యోగం చేస్తామని. మేము అనేది వి. క్యాపిటల్ లెటర్ తొలగించేసినాము, ఒకటే వాక్యం అయింది కాబట్టి దే సే దట్. ఇక్కడ టెన్స్ అసలే మారదు. దట్ కంజంక్షన్ పెట్టినాము. వీ వర్ డూయింగ్ ఏ జాబ్. ప్రజెంట్ కంటిన్యూస్ ఈడ పాస్ట్ కంటిన్యూస్ ఉంది, ఇంట్లో కూడా పాస్ట్ కంటిన్యూస్ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా రిపోర్టెడ్ వర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉన్న ఫ్యూచర్ టెన్స్లో ఉన్న రిపోర్టెడ్ స్పీచ్ యొక్క టెన్స్ మారదు. ఇందులో గమనించదలసినవి ఏంటి అంటే రిపోర్టెడ్ వర్బ్లో దే థర్డ్ పర్సన్ ప్లూరల్లో నుండి ఇండైరెక్ట్లోనికి మార్చినప్పుడు సబ్జెక్టు మారదు. ఎప్పుడైనా వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో నుండి టెన్స్ మారదు. ఇన్వర్టెడ్ కామాస్ తొలగించి దట్ కంజంక్షన్ రాయాలి. రిపోర్టెడ్ స్పీచ్లో సబ్జెక్ట్ సెకండ్ పర్సన్ నుండి అది సింగులర్గా తీసుకుంటే ఫస్ట్ పర్సన్ సింగులర్గాను, ఒకవేళ సెకండ్ పర్సన్ యూ ప్లూరల్గా తీసుకుంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్గా మారుతుంది. మీరు అనేటప్పుడు ఒక్కరైతేనేమో ఐ, ఇద్దరైతేనేమో వి అన్నప్పుడు మనము మేము అని అర్థం. ఇక్కడ సందర్భాన్ని బట్టి వాడుకోవాలి. మేము అని చెప్పాలి. ఫాస్ట్ కంటిన్యూస్ అలాగే ఉంటుంది. ఇన్వర్టెడ్ కామాస్ తొలగించి ఫుల్ స్టాప్ వాడాలి. ఇలా పాస్ట్ కంటిన్యూస్లో ఉంది, పాస్ట్ కంటిన్యూస్ అట్లనే ఉంది. ఈ ఎగ్జాంపుల్లో మనం బాగా గమనించాలి. నోట్ అని ఇక్కడ ఏం రాసినామంటే భవానీ సేస్, భవానీ థర్డ్ పర్సన్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి వర్బ్ వన్ ప్లస్ చేసి వాడినాము. అవి ప్లే చేస్తాను నేను. భవానీ ఫస్ట్ పర్సనే కానీ ప్రాపర్ నౌన్ వాడినాము. ఐ అనేది ప్రొనౌన్ ఫస్ట్ పర్సన్. ప్లే వర్బ్ వన్ నేను చేస్తా ఆడతా అన్నదాన్ని. ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఏమంటాం భవానీ సేస్ దట్ ఇన్వర్టెడ్ కామర్స్ తీసి ఏమంటుందంటే షీ ప్లేస్ చేస్, ఆమె చేస్తాడుతుందట అంటాం. రైట్. ఇందులో గమనించాలి ఏంటంటే భవానీ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. సబ్జెక్టు ఇన్ రిపోర్టెడ్ వర్బ్లో థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు ఎస్ వాడాలి, మీకు తెలుసు అది. రిపోర్టెడ్ స్పీచ్లో తల కింద కావాలి తొలగించి దట్ కంజంక్షన్ వాడాలి. ఇండైరెక్ట్ స్పీచ్లో బట్టి మారటానికి. మూడో నిబంధన ఏంది? ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ షీగా మారింది. ఎందుకు? భవానీ అనేది ఫిమినైన్ జెండర్ కాబట్టి షీగా మారింది. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఫిమినైన్ జెండర్ భవానీ గాన షీగా మారింది. గాన వర్బ్ వన్ ఎస్ ప్రజెంట్ టెన్స్లో మారలేదు. ఏడా ఐ ప్లే చెస్ అన్నది కదా, అప్పుడు ప్లేస్ అని మారలే. ఎందుకంటే ఫస్ట్ పర్సన్గా మారింది, థర్డ్ పర్సన్ పోయి. రిపోర్టెడ్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే రిపోర్టెడ్ స్పీచ్ టెన్స్ మారదు. రిపోర్టెడ్ వర్బ్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్న ఇండైరెక్ట్ వర్బ్స్ మార్చినప్పుడు రిపోర్టెడ్ వర్బ్ టెన్స్ మారదు. అభిప్రాయం చెప్తారన్నమాట, అభిప్రాయం మారదు. రైట్. ఇక్కడ బాగా గమనించండి, ఎక్సర్సైజ్ ఇస్తున్నాం మీకు ఇప్పుడు. డైరెక్ట్ స్పీచ్లో ఐ సే మానిటర్ విల్ చెక్ హిజ్ నోట్స్. ఇందులో బాగా గమనించాలి, ఇది రిపోర్టెడ్ వర్బ్ ఐ సే నేను అంట.
మానిటర్ ఇన్వర్టెడ్ కమర్స్ స్టార్ట్ అయింది కాబట్టి పెద్ద అక్షరంతో రాసినారు. విల్ చెక్ హిజ్ నోట్స్. ఇక్కడ బాగా గమనించుకోవాలి. మరి మీరు ఇండెక్స్ స్పీచ్ రాసేటప్పుడు ఇది ఎప్పుడు మారదు. డైరెక్ట్ ఈ రిపోర్టెడ్ వర్బ్ ఎప్పుడు మారదు. ఐసే అని అట్నే ఉంటుంది. కంజక్షన్ తీసేసి దట్ పెడతాం. మానిటర్ విల్ చెక్ హిజ్ నోట్స్ కథం ఇన్వర్టెడ్ కమర్స్ తీసేయాలి. ఇందులో టెన్స్ మారదు. మారేది రిపోర్టెడ్ వర్బ్ యొక్క సబ్జెక్ట్ బట్టి రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్న సబ్జెక్టు మారుతుంది. ఫస్ట్ పర్సన్ అంటాడు కాబట్టి ఇప్పుడు ఐసే మానిటర్ విల్ చెక్ హిస్ నోట్స్. ఐసే దట్ మానిటర్ విల్ థర్డ్ పర్సన్ మారదు, ఎప్పుడు మారదు థర్డ్ పర్సన్. ఇవన్నీ మీరు చేయాలి ఎక్సర్సైజ్. రేపు ఆన్సర్స్ పెడతాను. 1-2 సార్లు నిబంధనలు రాయండి. जैसे शिरीषा रूल्ड, जैसे शेरशाह రూల్డ్ 18 months. ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది. 18 నెలలు పరిపాలించాడు షేర్షా అనే చక్రవర్తి ముస్లిం. బట్ హీ ఇంప్లిమెంటెడ్ ద బెస్ట్ ప్రిన్సిపల్స్. ఇది పాస్ట్ టెన్స్లో ఉన్న సంగతి చెప్తున్నాము. ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంది. దీన్ని ఎట్లా మార్చాలి? ఇది ఎప్పుడు మారదు. చేసే దట్ కంజక్షన్ పెట్టి షేర్షా రూల్డ్ ఓన్లీ 18 months బట్ హీ ఇంప్లిమెంటెడ్ ద బెస్ట్ ప్రిన్సిపల్స్. చాలా సింపుల్ అన్నమాట. ఇప్పుడు ఇందులో టెన్స్ ఎప్పుడు మారదు. ఎందుకు? ఇక్కడ ప్రజెంట్ టెన్స్ ఉంది కాబట్టి. ఫ్యూచర్ టెన్స్ ఉన్నా మారదు. మై టీచర్ విల్ సే, ఇది ఫ్యూచర్ టెన్స్ ఉంది. వన్ హూ స్టడీస్ కాన్సన్ట్రేటెడ్లీ హీ గెట్స్ ఫస్ట్ ర్యాంక్ 2. ఇందులో ఫ్యూచర్ టెన్స్లో ఉంది. లోపల ఉన్నటువంటి టెన్స్ మారదు. ఇక్కడ దట్ కంజక్షన్ పెట్టి మీరు రాసి ఎక్సర్సైజ్ చేయండి. రేపటి రోజు నేను ఆన్సర్స్ పెడతా, అప్పుడు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇన్విటేషన్. మనం మామూలుగా ఎవరినైనా ఆహ్వానించేటప్పుడు ఏమనాలి? కమిన్ ప్లీజ్ అనాలి. అక్కడ వచ్చి నిలబడ్డాడు అతను, దయచేసి లోనికి రండి అని. ప్లీజ్ హ్యావ్ సంథింగ్ కోల్డ్. కోల్డ్ అంటే చల్లటిది ఏమన్నా పానీయం. దయచేసి ఏదైనా చల్లటి పానీయం తీసుకోండి. ఎండలో పడి వచ్చాను. విల్ యూ ప్లీజ్ కమ్ ఓవర్ హియర్. దయచేసి ఇక్కడి దగ్గరికి వస్తారా, టేబుల్ దగ్గరికి అని. వుడ్ యూ జాయిన్ మీ ఇన్ ది డాన్స్. మీరు నాతో డాన్స్ చేస్తారా. ఇది ఒక వుడ్ యూ, కుడ్ యూ, షుడ్ యూ అని వస్తే ఒక రకమైన రిక్వెస్ట్ అన్నమాట. చేయగలరా అని కాదు, మీరు నాతో డాన్స్ చేస్తారా అన్నట్టు. వుడ్ యూ జాయిన్ మీ ఇన్ ది డాన్స్. మీరు నాతో డాన్స్ చేస్తారా. విల్ యూ స్పెండ్ ద హోల్ డే విత్ అస్. మీరు మాతోటి ఈరోజు మొత్తం గడుపుతారా. సంతోషంగా మనం అందరం మంచిగా ఎంజాయ్ చేద్దామన్నట్టు. మెనీ థ్యాంక్స్ ఫర్ కైండ్ ఇన్విటేషన్. మీరు కోరగానే మీరు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అని ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు, ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడే మాటలు. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్లో మీకు హూ పాయింట్స్ హిమ్, రైట్ఫుల్ ఆన్సర్స్ ఎవరిని? ప్రెసిడెంట్ని ఎవరు అపాయింట్ చేస్తారు? సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి వచ్చి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు అంతే. మరి ప్రైమ్ మినిస్టర్నేమో ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఎవరి కోరిక పైన? అంత ఎంపీలందరూ కలిసి అతన్ని ఎన్నుకుంటారు. నిలబడి ఓటింగ్ జరుగుతుంది. వాళ్ళకు కూడా ఎక్కువ మంది ఎంపీలు, లోక్సభ, రాజ్యసభ వాళ్ళు ఫలానా వ్యక్తి మాకు ప్రధాని కావాలని డిక్లేర్ చేస్తే అప్పుడు రాష్ట్రపతి అతన్ని ప్రధానమంత్రి పదవి లోపల ప్రమాణ స్వీకారం చేయిస్తుంది.
హూ విల్ బీ ఇన్ ప్రెసిడెంట్ ప్లేస్ ఇన్ ఇంగ్లాండ్. ఇక్కడ బాగా గమనించుకోవాలి. ఇన్ ఇంగ్లాండ్ క్వీన్ విల్ బి ది ప్రెసిడెంట్ ప్లేస్. యూ హ్యావ్ టు రైట్ యువర్ ఓన్ ఆన్సర్. యూజ్ యువర్ తెలుగు రాయండి. ఇంగ్లాండ్లో రాణి అధ్యక్ష స్థానంలో ఉంటుంది. అక్కడ అధ్యక్షుని పోస్ట్ ఉండదు, పర్మనెంట్ అన్నమాట, ఇక వారసత్వంగా వస్తారు. దాన్ని మీరు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బు ఉన్న వాక్యాన్ని ఇంగ్లాండ్లో రాణి అధ్యక్ష స్థానంలో ఉంటుంది. దాన్ని ఇంగ్లాండ్, ఇన్ ఇంగ్లాండ్ క్వీన్ విల్ బీ ఇన్ ప్రెసిడెంట్ ప్లేస్ అని మీరు సొంతంగా వాక్యాలు రాయండి. నేను రేపటి రోజు ఈ ఆన్సర్స్ పెడతాను. హూ విల్ బీ యాక్చువల్ రూలర్ ఆఫ్ ది కంట్రీ. నిజంగా పాలకుడు ఎవరు? రాష్ట్రపతి, ప్రధానమంత్రి. ప్రధానమంత్రి నిజమైన పాలకుడు. యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఆన్సర్. హూ ఈజ్ అవర్ ఫాదర్ ఆఫ్ నేషన్. మన జాతి పిత ఎవరు మీకు అందరూ తెలుసు. యూ హ్యావ్ టు రైట్ ఇట్. వై హీ ఈజ్ సో కాల్డ్. అతన్ని ఎందుకు అలా జాతిపిత అన్నారు? యూ హ్యావ్ టు రైట్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు తెలిసింది రాయండి. జాతిపిత అని గాంధీని ఎందుకు అన్నారు? మరి నెహ్రూని ఎందుకు అనలేదు? మిగతా వాళ్ళని ఎందుకు అనలేదు? నెక్స్ట్ కరెక్షన్స్. సమ్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ యాజ్ ప్లూరల్. దే హ్యావ్ నో సింగులర్ ఫార్మ్స్. ఏవి? షూస్, ట్రౌజర్స్, షార్ట్స్, సీజర్స్, గూడ్స్, పోలీస్, సరౌండింగ్స్, స్పెక్టకల్స్, టాంగ్స్ పట్టుకోవాలి, బైనాకులర్స్ దూరదర్శిని, ఆర్మ్స్ భిక్షవెత్తడం, ప్రిమిసెస్ పరిసరాలు, ఇన్నింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్, సెకండ్ ఇన్నింగ్, 6 బాల్స్ అయితే ఒక ఓవర్, 20 ఓవర్స్ అయితే ఒక ఇన్నింగ్ అన్నమాట. థ్యాంక్స్ ఇది ఎప్పటికీ ప్లూరలే. అసెట్స్ ఆస్తులు, ఒక ఇల్లునా 10 ఇల్లునా అని ప్లూరలే. సేవింగ్స్ ఇవన్నీ ఎప్పటికీ ప్లూరల్ని వాడాలి. ఈ స్పెక్టికల్స్ ఆర్ న్యూ అనాలి. ఒకటే కళ్ళద్దాలు ఉన్నాయి కదా అని సింగులర్ వాడొద్దు. షూస్ ఆర్ బ్రాట్ బై మై ఫ్రెండ్ ఎస్టర్డే. 2 షూ ఉంటాయి కాబట్టి ఆర్ వాడాలి. హూజ్ ట్రౌజర్స్ ఆర్ ఫైన్. ఎవరి ట్రౌజర్స్ బాగున్నాయి? ట్రౌజర్స్ మీన్స్ దిస్ ప్యాంట్స్. గూడ్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు ఢిల్లీ. ఒక మూటన్నా 10 మూటలున్నా ప్లూరలే. తెలంగాణ పోలీస్ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ డ్యూటీ బై క్యాచింగ్ మిస్డ్ ఫోన్స్ ఆఫ్ పబ్లిక్ అండ్ అరెస్టింగ్ నార్కోటిక్స్ స్మగ్లర్స్ అండ్ సీజింగ్ నార్కో మెటీరియల్ అండి. ఇక్కడ మనం వాడినాం ఏమని? పోలీస్ అనేది ఆర్ వాడినాము. తెలంగాణ పోలీస్ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ డ్యూటీ అన్నాం. ఏం పని చేస్తున్నారు? దే ఆర్ క్యాచింగ్ మిస్డ్ ఫోన్స్. ఆ ఫోన్ కొన్నప్పుడు దాని లోపల ఒక నెంబర్ ఉంటుంది ప్రతి ఫోన్కు. ఆ నెంబరు దాన్ని పట్టుకొని ఈజీగా పట్టేస్తున్నారు. మళ్ళీ ఫోన్ రింగ్ అయినప్పుడు అది ఏ ప్లేస్లో ఉందో తెలుసుకుంటానికి టెక్నాలజికల్గా చాలా డెవలప్మెంట్స్ అయినాయి. దాదాపు ఒకటే నెలలో 50,000 ఫోన్లు పట్టుకుంటాడు అన్నమాట. మళ్ళీ నార్కోటిక్స్ అంటే మత్తు డ్రగ్స్, గంజాయి, నల్ల మందు, చాలా రకాల నార్కోటిక్స్ ఉన్నాయి. ఇంజక్షన్లు తీసుకునేటివి ఉంటాయి. స్మెల్ చూసేసి వాళ్ళు వచ్చిన మత్తు మందులు చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మన తెలంగాణలో హైదరాబాద్లో చాలా స్ప్రెడ్ చేస్తున్నారు అంతా. అది విదేశాల నుంచి పంపించి దేశం నాశనం చేయాలని ప్రయత్నం అన్నమాట. తెలంగాణ పోలీస్ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ డ్యూటీ అన్నాం. వీటిని బాగా గమనించుకోవాలి. అవర్ హౌసెస్ సరౌండింగ్స్ ఆర్ నీట్ అని. అన్నిటికీ మనము యూజ్ ప్రజెంట్ టెన్స్లో అయితే ఆర్ వాడండి, పాస్ట్ టెన్స్ అయితే వర్ వాడండి, పర్ఫెక్ట్లు అయితే హ్యావ్ వాడండి. ఏ వాక్యాలైనా మీరు చేయొచ్చు. ప్రిపోజిషన్లో అరైవ్ ఇన్ సమ్ ప్లేస్ అంటే ఒక స్థలానికి
వచ్చి చేరుకోవడానికి ఎట్లా వాడుతున్నాడు చూడండి. అవర్ పిఎం విల్ అరైవ్ ఇన్ పాలెం ఎయిర్పోర్ట్ ఢిల్లీ by 4 AM on 17th July. 17 జూలై ఉదయం 4 గంటలకే మన ప్రధాని పాలెం ఎయిర్పోర్ట్ ఢిల్లీ చేరుకుంటారు అన్నాడు. అరైవ్ ఇన్ అని వాడాలి. 2025 ఫ్రమ్ అబ్రాడ్ టూర్. విదేశాలకు 7 దేశాలు టూర్ చేసి వస్తున్నాడు సార్. అన్నిట్లా చేసి 17వ తారీఖు ఉదయం 4 గంటలకే వచ్చేస్తున్నాయి. పాలెం విమానాశ్రయంలో ఢిల్లీ విదేశీ అధికారిక యాత్ర నుండి వచ్చేస్తారు. బాగా గమనించుకోండి. అరైవ్ ఇన్ అన్నట్టు ఒక స్థలానికి వచ్చేటప్పుడు. మై ఫాదర్ విల్ అరైవ్ ఇన్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ బై 5 PM అట్లా చెప్పరావాలి. ఏ వాక్యం అయినా, ఏ సబ్జెక్ట్ ఏ పర్సన్ అయినా, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్ అండ్ ప్లూరల్ ఉపయోగించాలి. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అయితేనే ప్రజెంట్ టెన్స్ అయితేనే వర్బ్ వాడాలి, ఎస్ వాడాలి. ఈడియం అంటే అసలు దీని డిఫరెన్స్ ఏంది అంటే, ఈ మేక్ ఫర్ అనేది ఈ వర్బు మన సబ్జెక్ట్ ప్లేస్లో వాడినప్పుడు ఈడియం అంటారు. ఇక్కడ చూడండి, మేక్ ఫర్ అంటే టు ప్రొసీడ్ టు వర్డ్స్, ప్రమాదం నుండి తప్పించుకొని గమ్యం చేరుకోను అనేదానికి. వెన్ ఏ పైలట్ ఆఫీసర్ వార్న్స్ అబౌట్ ప్లేన్స్ డిజార్డర్, పైలట్ నడిపేటువంటి ఆఫీసరు సరిగా పనిచేయడం లేదు, చాలా ఇబ్బంది అవుతుంది అని వార్నింగ్ ఇస్తే ద ప్యాసింజర్స్ హ్యావ్ టు మేక్ ఫర్. ఇక్కడ ప్యాసింజర్ తప్పించుకోవాలి. మార్గం ఏంటిది? మార్గం యూజింగ్ పారాచూట్స్ టు జంప్ టు ఎర్త్. పారాచూట్స్ అందరికి ఇస్తారు, పక్కకే ఉంటాయి. పారాచూట్స్ వేసుకొని కథం కిందికి దూకేయాలి. కథం దూకితే గాలిలో పాటు బయలుకి వచ్చి దిగిపోతారు. ప్రమాదం ఇంకా బతికిపోతారు. దాన్ని మేక్ ఫర్ అంటే ఏంది? ప్రమాదం తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం.